పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడా అని వాళ్ళు సినిమాల కోసం అయితే పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఎందుకంటే 2024లో ఒక్క సినిమా కూడా రాలేదు పవన్ కళ్యాణ్ గారి నుంచి. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద కనపడింది లేదు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో బిజీగా ఉండి ఫ్యాన్స్ అందరినీ డిప్యూటీ సీఎం అయితే వాళ్ళని హ్యాపీగా చేశారనమాట. అయితే వాళ్ళు పొలిటికల్గా ఎంత హ్యాపీగా ఉన్నా కానీ ఆయన్ని పవర్ స్టార్గా స్క్రీన్ మీద చూడాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం అయితే ఇంకా ఆయన షూటింగ్స్ కూడా పార్ట్ టైమ్గా చేస్తూ అటు పొలిటికల్గా చూసుకుంటూ అన్నీ చేస్తున్నారనమాట. మరి హరిహర వీరమల్లు అనే సినిమా మాత్రం ఆల్మోస్ట్ షూటింగ్ 100% కంప్లీట్గా వచ్చింది. ఈ సినిమాని మార్చి 28 తారీఖు అయితే విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పుడు దాకా 2 టీజర్స్ 3 టీజర్స్ అయితే వచ్చాయి, కానీ ఎటువంటి సాంగ్స్ కూడా రాలేదు. మరి అయితే ఫస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఒక సాంగ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. మాట వినాలి అనే పేరుతో ఈ పాటని పవన్ కళ్యాణ్ గారే ఆయన స్వరంతో పాడినట్టు కూడా చెప్తున్నారు. సో మరి ఆయన అంతకుముందు ఎప్పుడో అజ్ఞాతవాసిలో కొడకా కోటేశ్వరరావు సాంగ్ ఒకటి పాడారు. అంతకుముందు అత్తారింటికి దారేదిలో కాటమరాయుడ పాట పాడారు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు పాడితే చాలామంది ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అట్లనే వాటిని ఎన్నో సెలబ్రేషన్స్లో డీజేల్లో ప్లే చేసుకుంటారు. సో మరి అంతమంది అలా ఎంజాయ్ చేస్తారనమాట పవన్ కళ్యాణ్ గారు పాడితే. సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఈ పాట మరోసారి అందరు స్పీకర్స్ పగిలిపోయేలాగా అందరు డీజే సెలబ్రేషన్స్ కూడా ఫుల్గా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ పాట అయితే ఉండబోతుందన్నమాట. సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా ఒక వారియర్ అండ్ పీరియాడిక్ డ్రామాతో వస్తున్న సినిమా ఇది. సో ఈ సినిమాని 100% షూట్ కంప్లీట్ చేసి మార్చి 28 విడుదల చేయడానికి అయితే టీం రెడీగా ఉన్నారు. సో మరి ఓజీ సినిమా అయితే మాత్రం ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని పవన్ కళ్యాణ్ గారే అప్డేట్ ఇచ్చారనమాట. సో ఆయన మీటింగ్లకు వెళ్ళినప్పుడు సినిమాల గురించి కూడా అడగవద్దని చెప్పి ఆయన అయితే ప్రస్తావించారు. సో మరి హరిహర వీరమల్లు సినిమా టీం అయితే షూటింగ్ ఆల్మోస్ట్ ఇంకో 8 days షూట్ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతే వాళ్ళు మార్చి 28 100% రిలీజ్కి తీసుకొస్తున్నారు. సో మరి ఖచ్చితంగా ఈ సినిమా అప్డేట్స్ అయితే ఇంకా రెగ్యులర్గా ఉండబోతున్నాయి. ముందు న్యూ ఇయర్ని ఒక సాంగ్తోనే బోనీ చేయబోతున్నారు అనమాట. మరి ఈ సినిమాలో ఇప్పుడు దాకా ఏ సాంగ్ రాలేదు. ఖచ్చితంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట అయితే వస్తుంది. సో అలాగే టీజర్స్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందనమాట. ఈ సినిమాని ఏఎం రత్నం గారు అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నారు, ఏఎం జ్యోతికృష్ణ గారు. సో ఖచ్చితంగా అంతకుముందు క్రిష్ గారు అయితే ఈ సినిమాని ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ షూట్ చేసి ఆయన టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. సో మరి ఏదో కారణం చేత ఈ సినిమా అయితే కొంచెం లేట్ అయ్యింది. అటు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇష్యూ వల్ల కూడా. సో మరి పవన్ కళ్యాణ్ గారు అయితే 100% ఈ సినిమాకి కావాల్సిన డేట్స్ ఇస్తున్నారు. ఇంకా 8 రోజులు పోస్ట్ ఉంది, దానికి కూడా డేట్స్ ఇస్తానని ఆయన కమిట్ అయ్యారు. సో ఖచ్చితంగా ఆ షూటింగ్ అయిపోతే మార్చి 28 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక మంచి పండగ లాంటి సినిమా రాబోతుంది. హరిహర వీరమల్లు సినిమా తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాలోంచి ఫస్ట్ పాట అయితే మాట వినాలి అని పవన్ కళ్యాణ్ గారు పాడుతూ వస్తున్న పాట ఖచ్చితంగా అభిమానులందరినీ ఉత్తేజపరిచే పాట అయితే అవుతుందని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించబోతున్నారు. సో మరి బాహుబలి RRR లాంటి సినిమాలు చేసి ఆస్కార్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి మ్యూజిక్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో చేయబోతున్నారు. సో మరి ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది.